పులి ఆవాసం కోసం జనావాసాలను తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం కవ్వాల్ టైగర్ జోన్లో ఉన్నాం. కవ్వాల్ టైగర్ జోన్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న మైసంపేట, రాంపూర్ అనే ఈ గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కవ్వాల్ టైగర్ జోన్కు సంబంధించిన గ్రామాల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. గత 4 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇన్నాళ్ళు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆదివాసీలను ఇప్పుడు తరలిస్తున్నారు. అయితే పులుల ఆవాస కేంద్రం కవ్వాల్ టైగర్ జోన్గా ఇప్పటికీ గుర్తించారు. అయితే పులుల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఏదైతే జనజీవనం అనేది అడ్డంకిగా మారుతుంది. అందుకే అటవీ మధ్యలో ఉన్న ఏదైతే ఆవాసాలు ఉన్నాయో వారందరినీ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళకు తగిన నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు 2 రకాల హామీలు ఇచ్చారు. దానికి ఏది సాటిస్ఫై అయితే దాన్ని బట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, మనం మైసంపేటలో ఉన్నాం. ఈ మైసంపేట టైగర్ జోన్ మధ్య భాగంలో ఉన్న ఆ విలేజ్, ఈ విలేజ్ని తరలిస్తున్నారు. మీరు ఏం కోరుకున్నారు, ఏమేమి పంపిస్తున్నారు? మీది ఈ ఊరేనా? ఇది మీదేనా? మైసంపేట. ఏమన్నారు? ఏమన్నామంటే మాకు ఇట్లా కొద్దిగా ప్రాబ్లాలు ఉండబట్టి వేరే విలేజ్కి తరలిపోతున్నాం. ఏమన్నారు ఫారెస్ట్ వాళ్ళు? ఫారెస్ట్ ఏమి ఇచ్చారు మరి మీకు? మాక భూమి, ఇల్లు ఇట్లా ఇంకా ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ప్యాకేజ్ ఇట్లా ఉన్నది. ప్యాకేజ్ ఎంత అని చెప్పి? 15 లక్షలు. భూమి ఒక 2-3 గుంటలకు తక్కువ, 3 ఎకరాలు. ఎక్కడ ఇస్తారు మరి? మది పడగట్ల. మీకు ఇప్పుడు మీరేం కోరుకున్నారు మరి? నాకైతే ప్యాకేజ్ ఉంది. మరి ఇక్కడ వ్యవసాయ భూములు అవన్నీ, పశువులు ఇవన్నీ అవి ఎట్లా అంటే ఇక ఆడికి ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి. ఇక భూములు ఉండేనా ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ? భూములు అయితే ఉండే కొద్దిగా ఏ బాగా లేకుండా కానీ ఇట్లా 1-2 ఎకరాలు ఇట్లా ఉండే. ఇక్కడ మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇప్పుడు ఎన్ని షిఫ్ట్ అయిపోయినాయి? అదంటే ఇక్కడ అక్కడికి ఇడికి ఇక్కడ నుంచి 96-90 ఇట్లా చిల్లర మొత్తం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇట్లా జరుగుతుంది సార్. ఏంటంటే ఈ ప్రజెంట్ 40 దాకా ఉంటాయి. 40 ఉంటాయి. అన్ని షిఫ్ట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు అంత సామాన్ అంతా తీసుకొని పోతారు? షిఫ్ట్ అవుతున్నాం కొత్త ఊర్లో. అక్కడనే ఉంటారు? అట్టే. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు కదా, ఇల్లు ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా మీకు? ఉంటాయి కానీ ఇక ఆడ బయటికి వెళ్తే కొద్దిగా మంచిగా ఉంటుందని షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న అనుభవాలు, ఇక్కడ ఉన్నదంతా అంటే మన ఇల్లు ఇదంతా ఉండే కదా, ఇట్లా ఉంటుంది. కానీ కాకపోతే వాతావరణం మంచిగానే, కానీ కాకపోతే ఇక పిల్లలు కానీ ఇక ఏమన్నా ఇబ్బందులు ఇట్లా ఉంటాయి. మీరు మామూలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఇప్పుడు 7 కిలోమీటర్లు నడుచుకుంటా నడుచుకుంటాను. 7 కిలోమీటర్లు. స్కూల్ ఎట్లా పోయేది పిల్లలు ఇక్కడ? ఇక ఇట్లానే నడుచుకుంటే ఎట్లా ఇవే. ఎక్కడ పోవాలి? ఉడంపూర్ పోవాలన్నా, జనారం పోవాలన్నా, కడెం పోవాలన్నా ఇట్లా రోడ్డుకి వెళ్తేనే ఇక మనం ఏదైనా ఇట్లా. ప్రస్తుతం మీరేం చేస్తారండి? ఎన్ని రోజుల నుంచి వెళ్తారు? 3 రోజుల నుంచి కొడుతున్నాం. ఎట్లా రోజుకి ఎన్ని ట్రిప్లు పోతున్నాం? ఏమో 2 అయితే 1 అయితే ఉన్నది. 1 అయితే 2 అయితే 2 అవుతాయి. దించాడు, తీసుకొచ్చి ఇక్కడ బండి పెట్టిస్తాడు. మళ్ళీ లోడ్ చేసుకొని నింపుకొని పోవాలి. ఇప్పుడు ఎవరు వాళ్ళు వేసుకుంటారు? లేబర్ ఉన్నారు, అలా ఇంటి వాళ్ళు చేసుకుంటున్నారు. లేబర్ కూడా ఉన్నారు, వాళ్ళ మనుషులే లోడ్ చేసుకుంటున్నారు, ఆడ దించుకుంటున్నారు. అట్లా చూసుకోవచ్చు. ఈ ఊరు క్రమంగా ఖాళీ చేస్తున్నారు. గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. పిల్ల జల్ల ముల్లె మూటతో వీళ్ళందరూ అక్కడికి తరలి వెళ్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఇల్లు పూర్తిగా ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటికి సంబంధించిన సామాగ్రి అంతా ఇప్పటికే తరలించారు. ఇక్కడ నుంచి వీళ్ళు సామాగ్రి అంతా తరలించారు. ఈ ఉన్న ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తరలించారు. జనం సైతం ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మిగతా ఇళ్లను సైతం ఖాళీ చేస్తున్నారు. ఈ కలపతో పాటు ఈ గోడలు సైతం తొలగించే అవకాశం ఉంటుంది. ఇదంతా పోతారు. ప్రస్తుతం అయితే మనుషులు, అదేవిధంగా ఇతర సామాగ్రి ఏదైతే ఉందో అది తరలించుకుపోయారు. అక్కడ మధ్యపడగలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేయగా అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఇవన్నీ వెళ్ళిపోయారా? ఎవరు లేరా? ఈ సామాను ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడ పోతున్నారు కదా, ఎట్లా? మీ వాళ్ళందరూ వేయండా? మీరు చదువుకుంటారా? ఎక్కడ కవ్వాలి అంటే ఇక్కడ నడుచుకుంటా పోయేదా?
బండ్ల మీద. ఇప్పుడు సామాన్ అంతా షిఫ్టా? షిఫ్ట్ అయింది. అక్కడ ఏమి ఇచ్చారు మరి మీకు? ఇల్లులో ఉంటారా లేకపోతే ఇల్లు ఇచ్చిరా? ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడున్న ఇంట్లో ఉన్న సామాగ్రిని తరలించడం జరిగింది. ఈ పైన ఉంది ఏదైతే ఉందో ఇవన్నిటికీ సైతం మార్కింగ్ చేసి మరి ఏ ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఈ కలపను ఇతర సామాగ్రిని అంతా వాళ్లకు ఈ అటవీ శాఖ అధికారుల దగ్గరుండి పంపించి వేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మొదటి దశలో మాత్రం ఏదైతే ఇంట్లో నిత్యావసరం ఉపయోగపడే సామాగ్రి ఏదైతే ఉందో వాటన్నింటినీ తరలిస్తున్నారో ఆ తర్వాత గోడలు అదేవిధంగా ఆ పైన ఉన్న పెంకులతో సహా ఈ కర్రను సైతం తరలించుకుపోతారు. దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఆ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ తరలింపు ప్రక్రియ కవ్వాల్ టైగర్ జోన్లో ఉన్న గ్రామాల తరలింపు అనేది జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని ఇళ్ళు పూర్తిగా ఖాళీ అయిపోయినాయి. అదేవిధంగా ఇంకా కొన్ని ఇళ్ళకు సంబంధించిన సామాగ్రి తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్స్ దగ్గర ఉండి ఆ తరలింపును పర్యవేక్షిస్తున్నారు. మనకు అందుబాటులో ఎఫ్బీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పటివరకు ఏం తరలించారు, ఏమేం చేస్తున్నారు అసలు? సో ఇక్కడ రాంపూర్ మైసంపేట రీలొకేషన్కి ఫస్ట్ మైసంపేట స్టార్ట్ చేసినాం వర్క్. ఇక్కడ మధ్యపడగ ఏరియాకి ఇక్కడ వెహికల్స్ అన్ని మాట్లాడేసి మైసంపేటలో 72 ఆప్షన్ 2 ఉన్నాయి, 36 ఆప్షన్ 1 ఉన్నాయి. సో ఈ ప్రక్రియ అంతా ఆల్మోస్ట్ 1-2 డేస్లో అయిపోతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ 2 సో ఆప్షన్ 1 వచ్చేసి 15 lakhs ప్యాకేజ్ ఉంది. అంటే వాళ్ళది ఉపాధి చూసుకుంటే ఉపాధి కోసం 15 lakhs ప్యాకేజ్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సో కొంచెం ల్యాండ్ 2.5 acres ల్యాండ్ ఇచ్చేసి ఉపాధి కోసం ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో 2.32. ఓకే, ఇప్పుడు ఈ సామాగ్రి తరలిస్తారు, తర్వాత ఇవన్నీ తరలిస్తారా? మొత్తం కంప్లీట్గా డిపార్ట్మెంటే అన్ని వెహికల్స్ చూస్ చేసుకుని డిపార్ట్మెంట్ తరలిస్తారు మొత్తం అన్ని. ఈ తెలంగాణలో మొదటిసారి ఇది ఫస్ట్ తెలంగాణ కవ్వాల్ టైగర్లో ఫస్ట్, తెలంగాణలో ఫస్ట్ ఇది. ఓన్లీ రెండేనా? 2 విలేజ్లేనా ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే మైసంపేట రాంపూర్ 2 విలేజెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత మేము మాట్లాడుతున్నాం. మీరేం చేస్తుంటారండి? స్వచ్ఛంద సంస్థనా ఏంటి? అంటే మీరు ఇక్కడ ఏం చేయాలా? మేము ఫీల్డ్ అసిస్టెంట్స్ రిలొకేషన్ దీనిలో మేము చూసుకుంటున్నాం, కోఆర్డినేషన్ చేస్తున్నాం. మా టీమ్ లీడర్ వెంకట్ సార్ అని ఆయన చూసుకుంటున్నాం. ఊర్లో వెళ్ళిపోయే టైంలో మేము చూసి ఎన్ని ఊర్లు వెళ్తున్నాయి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటాం. ముఖ్యంగా టైగర్ అంటే మూమెంట్ ఈ ఏరియాలో ఉంటే ఎట్లా ఉంటుంది? దీనివల్ల ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండేనా? అంటే టైగర్ కొంచెం టెరిటరీ ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో. ఈ ఏరియా కొంచెం మిడిల్ ఉండేసరికి టైగర్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ రిలొకేషన్ అయిన తర్వాత మేబీ ఛాన్సెస్ ఉంటాయి వచ్చి స్టే చేయడానికి. ఈ 2 విలేజ్లేనా ఇంకా ఉండేనా? ప్రస్తుతానికైతే 2 విలేజ్లు ఉన్నాయి, మైసంపేట రాంపూర్ ఉంది. దీని తర్వాత ఆవాసానికి ఇబ్బంది కలిగే విలేజ్లు ఏమైనా గుర్తించారా గతంలో? ఉన్నాయి, 34 విలేజ్లు ఉన్నాయండి. మొత్తానికైతే మొదటిసారిగా 2కి సంబంధించిన మొదటి దఫాలో 2 విలేజ్లకు సంబంధించిన ఆ నిర్ణయాన్ని అధికారికంగా తీసుకున్నారు. ఆ గ్రామాల తరలింపు జరుగుతుంది. కడెంకి సంబంధించి మధ్యపడగలో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇప్పటికే ఇచ్చారు. వీళ్ళని ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి షిఫ్ట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఇళ్లలో ఉన్న సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని తరలిస్తున్నారు. ఆ తర్వాత ఇంటి గోడల పైకప్పులు అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆ కలప ఏదైతే ఉందో తర్వాత మరో దఫాలో తరలించే అవకాశం ఉంటుంది. మనుషులను తరలించిన తర్వాత నెక్స్ట్ ఈ కలపను తరలిస్తారని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆ టైగర్ జోన్కు సంబంధించి టైగర్ ఆవాసం కోసం గ్రామాల తరలింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV మైసంపేట నుంచి.